సప్లై అవకాశం ఉంటుంది. సో అల్లు అర్జున్ పైన 105 సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ కల్పబుల్ హోమిసైడ్ కింద అప్లై అవుతుంది. సో బెయిల్ రావటం అనేది ఇందులో దాదాపు కష్టం. అందుకే హైకోర్టులో మూవ్ చేశారు, క్వాష్ పిటిషన్ వేశారు, ఇంకా దానిపైన ఎటువంటి ఆర్డర్స్ కూడా రాలేదు. బహుశా ఇలాంటి సందర్భంలో ఏమడుగుతారు అంటే హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసిన తర్వాత అరెస్ట్ భయం ఉంటే అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించండి అంటారు. సో రోహిత్ మీరు హోల్లో ఉండండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి దేవిక అందుబాటులో ఉన్నారు. ఎస్ దేవిక, సో ప్రజెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? అల్లు అర్జున్ అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ ని ఉస్మానియా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది వైద్య పరీక్షల నిమిత్తం. ఆయనతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు? దీనికి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి పాన్ ఇండియా స్టార్, అందులోనూ పుష్ప 1తో పుష్ప 2తో పెద్ద హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ హీరో. అలాంటిది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియగానే ఎంతోమంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అరెస్ట్ అయ్యారు అని చెప్పి ఒకవైపున చూడొచ్చు, ఎవరిని కూడా లోపలికి పంపించని పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయనకి ఆరోగ్యపరమైన కొన్ని ఏవైతే టెస్ట్ ఉన్నాయో అవి చేయడానికి హాస్పిటల్ కూడా తరలించబోతున్నారు ఇప్పుడు మరి కాసేపట్లో. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడొచ్చు పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొందో. భారీ ఎత్తున అభిమానులు అయితే ఒకరి మీద ఒకరు వస్తూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ని నిజంగానే అరెస్ట్ చేశారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కొంతమంది వస్తున్నారు. అసలు అరెస్ట్ చేయడం ఏంటి, అల్లు అర్జున్కి అసలు ఏంటి సంబంధం అంటూ కూడా కొంతమంది రావడం జరుగుతుంది. అంటే ఏదైతే సంధ్య థియేటర్లో చోటు చేసుకుందో, అంటే ఒక మహిళ రేవతి అనే మహిళ అక్కడికక్కడే ఒక తొక్కిసలాటలో మృతి చెందడం జరిగింది. అంటే తన కుమారుడు కూడా హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి రావడానికి గల కారణం అల్లు అర్జున్ ఎందుకు అవుతాడు అంటూ కూడా అభిమానులు ఎంతగానో ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు భారీ ఎత్తున అయితే ఇంకా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. చూడొచ్చు పోలీసులు కూడా ఎటువంటి గొడవలు అవి జరగకుండా ఎక్కడికక్కడ కొంతమంది మఫ్టీలో పోలీసులు ఉన్నారు. అదేవిధంగా చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది కూడా మరి నిజంగానే శిక్ష పడే అవకాశం ఉందా, రిమాండ్కి తరలిస్తారా అనే మాటలు కూడా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి చూడొచ్చు ఎక్కడికక్కడ మొత్తం అభిమానులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొంతమందికి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. భారీ ఎత్తున రావడంతో ఏమన్నా గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు భారీ బందోబస్తుని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం మొత్తం ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా మరి కాసేపట్లో ఇప్పుడు అల్లు అర్జున్ బయటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తరలించబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. మనోజ్, ప్రెసెంట్ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లారా లేదా నేరుగా ఉస్మానియా హాస్పిటల్ తీసుకువెళ్లారా? కొన్ని స్పెక్యులేషన్ నడుస్తూ ఉన్నాయి. ఉస్మానియా హాస్పిటల్కి నేరుగా వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆయన రిమాండ్ నాంపల్లి కోర్టు తరలించే అవకాశం తెలుస్తోంది. ఇదంతా కూడా కొంచెం డైవర్షన్ కోసం మాత్రమే చిక్కడపల్లి వైపుగా పోలీసులు మరలిస్తున్నట్టు తెలుస్తోంది. లోపల అల్లు అర్జున్ ఉన్నారా చిక్కడపల్లి స్టేషన్ లోపల? ఎస్ దేవిక, రైట్. సో కొంత మరొక ఇంట్రెస్టింగ్ తెలుస్తోంది ఏంటంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి అల్లు అర్జున్ తీసుకురాలేదు, ఆయన్ని డైరెక్ట్గా ఉస్మానియా ఆసుపత్రికే తరలించారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి తరలిస్తారంటగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన డైరెక్ట్గా నాంపల్లి కోర్టులో రిమాండ్కి తరలించడం చూడొచ్చు. నిజంగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల కనుక అల్లు అర్జున్ తరలించి ఉంటే అల్లు అరవింద్ ఇద్దరు కూడా ఒకే వాహనంలో వచ్చారు కాబట్టి ఆయన కూడా వెళ్లాల్సింది. ఒక ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్ నడుస్తోంది. మరి ఏం జరిగిందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, ఒకసారి మనం రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. ఎస్ రవిచంద్ర, అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఆయనని ఉస్మానియా ఆసుపత్రి తరలిస్తున్నారా, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారా, ఏం తెలుస్తుంది? అప్డేట్స్ ఏంటి? రైట్, మీరు చూడొచ్చు రెండో బాక్స్ లో అల్లు అర్జున్ అరెస్ట్ ముందు నెక్స్ట్ ఏ రకంగా ఉండాలి లీగల్ ప్రొసీడింగ్ సంబంధించి తమ్ముడు అల్లు శిరీష్ తో అల్లు అర్జున్ మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం మన ఆర్టీవీ స్క్రీన్ పైన. సో చివరి నిమిషంలో కొంత ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ అభిమానులు, వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ స్టాఫ్ వారితో మాట్లాడుతున్నారు. అల్లు శిరీష్ తో కూడా ఆయన చివరి నిమిషంలో నెక్స్ట్ ఏం చేయాలి, పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి లీగాలిటీస్ ఫాలో అవ్వాలనే విషయం పైన అల్లు అర్జున్ వారితో మాట్లాడుతున్నారు. బహుశా చివరి నిమిషంలో భార్యతో కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడి మనం చూడొచ్చు. ఈ క్షణంలో ఇక్కడ విజువల్స్లో కనబడుతోంది. భార్య కూడా కొంత ఎమోషనల్గా ఉన్నారు, తన కల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఆయన వెళ్ళి పోలీస్ వాహనం ఎక్కే ముందు భార్యతో ప్రేమగా మాట్లాడి ముద్దు పెట్టి వెళ్ళారు. ఆయన
సో ఇవన్నీ కూడా ఎమోషనల్ మూమెంట్స్ అయితే కొనసాగాయి. కొంచెం టఫ్ టైం అని చెప్పొచ్చు అల్లు అర్జున్ సంబంధించి. అది పుష్ప సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారైనా పుష్ప 1000 కోట్ల ఆ మార్క్ని దాటినప్పటికీ అల్లు అర్జున్కి ఇది ఒక టఫ్ టైమే. పుష్ప ఏ రకంగా అయితే ఒక మాన్యాన్ని క్రియేట్ చేసిందో ఆ రకంగానే ఆ మహిళ మరణ వార్తను కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అదే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎస్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. ఎస్ దేవిక, సో అల్లు అర్జున్ని స్టేషన్ లోపలికి తీసుకువచ్చారా లేదంటే ఉస్మానియా ఆసుపత్రి డైరెక్ట్గా తరలించారా? ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడున్నారు? రైట్, ఇక్కడ చూడండి, 5వ తేదీన సినిమా రిలీజ్ సంబంధించి ముందు రోజే ప్రీమియర్ షో నడిచింది. ప్రీమియర్ షోలో అక్కడికి టికెట్స్ బుక్ చేసుకున్న వారందరూ కూడా చేరుకున్నారు. అల్లు అర్జున్ అభిమానులు కూడా చేరుకున్నారు. ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఎటువంటి పర్మిషన్ లేకుండా, సరైనటువంటి సిబ్బంది లేకుండా, సెక్యూరిటీ స్టాఫ్ లేకుండా అల్లు అర్జున్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక బాలుడు ఇప్పటికి కూడా ఇంకా చికిత్స పొందుతున్నాడు. మరొక మహిళ అయితే అక్కడ తొక్కిసలాట కారణంగా మరణించింది కూడా. ఆ తర్వాత అల్లు అర్జున్ మనం సెకండ్ విజువల్తో కనబడుతోంది. ఓపెన్ టాప్ జీప్లో ఆయన అక్కడ చేరుకొని అక్కడ అభిమానులకు అభివాదం చేస్తున్నారు. అక్కడ వచ్చినటువంటి పుష్ప సినిమా చూసేందుకు వచ్చినటువంటి సినీ ప్రేమికులను కానివ్వండి, అల్లు అర్జున్ అభిమానులు కూడా అభివాదం చేస్తారని ముందుకు కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాట జరిగింది. లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఇక కింద ఫస్ట్ బాక్స్లో మీకు కనబడుతుంది అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించిన దృశ్యాలు. ఆ సమయంలో అల్లు అర్జున్ ఆయనే పోలీస్ వాహనంలోనే ఎక్కి అక్కడికి వచ్చారు. పోలీస్ వాహనంలోనే ఆయన అల్లు అర్జున్ తరలించారు. అల్లు అరవింద్ కూడా అదే వాహనంలో ఎక్కించారు. కానీ చివరిగా ఎస్, ఈ అల్లు అర్జున్ అరెస్ట్ పైన కేటీఆర్ ట్వీట్ చేశారు. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ ద pinnacle of insecurity of the rulers. I totally sympathize with the victims of the stampede, but who failed really. Treating Allu Arjun garu as a common criminal is uncalled for, especially for something he isn't directly responsible. There is always space for respect and dignified conduct. I strongly condemn the high-handed behavior of government. Going by the same perverse logic, the Revanth Reddy should be arrested for causing the death of 2 innocent people who died in Hyderabad because of the fear psychosis is causing by Hydra. సో హైడ్రా అయితే ఏ రకంగా అయితే సెన్సేషన్ క్రియేట్ చేసి దాని భయం కారణంగా ఇద్దరు మరణించాలో ఆ సంఘటనకి ఉదాహరణగా మనం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలా? ఇక్కడ ప్రభుత్వం పెద్దల యొక్క పనితీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. అనేక రకాలుగా కొంత అనుమానం కూడా ఉందంటూ వ్యక్తం చేశారు. ఆయన కింద ఒక ఫోటోను కూడా చేశారు. ఆయన ఫోటోను పోస్ట్ చేశారు. అండ్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబోటేజ్ ద పీపుల్ అరౌండ్ దెమ్. రాన్ కార్పెంటర్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఆయన. ఎప్పుడైతే ఒక నిరాశ్రయతో అంటే ఒక ఇన్సెక్యూర్గా ఒక లీడర్ ఉంటారో అప్పుడు అందరూ కూడా ఆయనకు అనుమానంగానే కనబడతారు. అందరు కూడా ఆయనకి వ్యతిరేకులుగానే కనబడతారు. ఆల్వేస్ సబోటేజ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక్కడ ఆయన. సో ఆయన కేటీఆర్ చేసిన మెన్షన్లో ఆయన చేసినటువంటి ట్వీట్లో అర్థం ఏంటంటే హైడ్రా కారణంగా కొందరు వ్యక్తులు మరణించారు కాబట్టి దాని ఉదాహరణగా తీసుకొని మనం ఆ రేవంత్ని అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ఆయనకు పర్సనల్గా అంటే ఆయనకి ఆ ఇంటెన్షన్ లేకుండా ఒక మహిళ మరణించింది కాబట్టి డెఫినెట్గా ఆ మహిళ పక్షాన నేను ఉంటాను. కానీ ఈ అరెస్ట్లో ఆయనకి డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఆయన అరెస్ట్ చేయడం డెఫినెట్గా దుర్మార్గం అంటూనే ఆయన మెన్షన్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఆ లీడర్ ఆయన ట్వీట్లో చూస్తుంటే అండ్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబోటేజ్, విధ్వంసం సృష్టిస్తారు తన చుట్టూ ప్రజలపైన అంటూ ఆయన మెన్షన్ చేశారు కేటీఆర్. ఎస్ దేవిక అందుబాటులో ఉన్నారు చిక్కడపల్లి స్టేషన్ నుంచి. ఎస్ దేవిక, అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు అల్లు అర్జున్. ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ మరి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల ఇప్పుడు ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నారు పోలీసులు. ఆయన తరపున లాయర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. బయట మాత్రం చూడొచ్చు ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది. చాలా మంది అభిమానులు అయితే ఇక్కడికి వస్తున్నారు, ఇంకా మరికొంతమంది వస్తున్నారు అంటూ కూడా ఇక్కడ తెలియడం జరిగింది. ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసుల భద్రత కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతానికి ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే చోటు చేసుకుందో రేవతి అనే మహిళ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. తన కొడుకు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి సంధ్య థియేటర్ యజమాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తొక్కిసలాట ఎక్కువగా